చంచలమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి పూజను చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు పూజను మొత్తం పూర్తి చేసేసి, పూజ అయితే పూర్తయిపోయిందమ్మా. ఇదిగో అమ్మవారి దగ్గర ఉన్న వాయినాన్ని మొదటిసారిగా ఎవరికి ఇస్తారో వాళ్ళ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. వాళ్ళ కోరిక ఏదైనా సరే అది నెరవేరే తీరుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఆ వాయినాన్ని చంచలమ్మకైతే ఇస్తూ ఉంటారు. ఆ వాయినాన్ని చంచలమ్మ తీసుకొని, సింధూర రా లెగువు నీకే ఇస్తాను ఈ వాయినాన్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సంతోషంగా లెగిచి చంచలమ్మ దగ్గర ఉన్న వాయినాన్ని అయితే చాలా సంతోషంగా తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ దగ్గరికి నివేద వచ్చి, ఆగండి చంచలమ్మ గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం, ఉండు ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ వాయినాన్ని ఇచ్చేసి తర్వాత నీతో మాట్లాడుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నివేద మాత్రం, ఆగండి చంచలమ్మ గారు, ఆ వాయినం కోసమే నేను మాట్లాడాలి అనుకుంటున్నాను, నాకు ఆ వాయినం కావాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే చంచలమ్మ అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నివేద మాత్రం, అవును నాకు ఆ వాయినం కావాలి, నా కోరిక నెరవేరాలి అంటే నేను ఆ వాయినం తీసుకోవాలి, అమ్మవారి దగ్గర ఉన్న మొదటి వాయినాన్ని నేనే తీసుకుంటే నా కోరిక నెరవేరుతుంది అని పంతులు గారు అన్నారు కదా, అందుకే ఆ వాయినం నాకే కావాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నివేద వైపు చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్